నేను ఎగ్జామ్లో చూసి రాస్తూ దొరికిపోయి నువ్వు వాడు దాంట్లో చూసి రాసావంటే నేను చూసి రాయలేదని చెప్పా. ఈ హార్స్ పవరే నాకుంటే ఎవరికి దొరకకుండా దొంగ రేంజ్ నుంచి దావూద్ ఇబ్రహీం రేంజ్కి ఎదిగిపోయాను సార్. ఒకటి చెప్తున్నా, నేను 10th అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయింది. నేను తెలుసా మ్యాథ్స్ ఉండదని కాదు, తెలుగు ఉండదని హ్యాపీ ఫీల్ అయ్యాను. చేసుకుని అలా వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు ఎవడో వెనక్కి చూసాడు కాలుతో, సప్పని నా వైపు వచ్చింది. ఏం చదివిచ్చాడు? రాసా చదివిట. ఏమిరో బండిని తంతున్నావు? నిన్ను దంతా. దానికి ముందు ఏంటంటే పక్కన బేకరీ ఉండేది. అసలు ఆ బేకరీలో నుంచి కరెక్ట్ గా మధ్యాహ్నం అయ్యిందా స్మెల్ వచ్చింది. క్రీమ్ బన్ ఏంటిది? మాకు మేడం ఉండేవాళ్ళు, సో పేరు ఎందుకులే, బయాలజీ హెడ్ అనమాట. అప్పుడు ఏమైందంటే మరి నేను మేడంకి ఎప్పుడు నిజాలు చెప్పాను. నా పేపర్ చెక్ చేస్తే ఐరన్ ఏంటంటే నేను ఓట్స్ మార్చి రాసా కాబట్టి బతికి. సో గాయ్స్, ఇవాళ మనం బ్యాక్ టు స్కూల్ డేస్. సో గాయ్స్, ఇవాళ మనం బ్యాక్ టు స్కూల్ మెమరీస్ చేయబోతున్నాం అనమాట. సో కాన్సెప్ట్ అయితే ఏం లేదు, జస్ట్ స్కూల్ డేస్లో జరిగిన కొన్ని తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ. మరి ఎరా అండి ఏమన్నా ఉన్నాయా? అదే చూడాలి ఈ వీడియోలో. అర్థమవుతాయి కానీ కూర్చోరా. ఓకే, మామిడికి చాలా ఉంటాయి, ఇడికి ఉంటాయి, నాకు ఉంటాయి, చాలా ఉంటాయి. ఏం స్క్రిప్ట్ లేదు బ్రోస్, మొత్తం స్క్రిప్ట్ ఏం లేదు. మీకు చూస్తే మీకు అర్థమైపోద్ది. అరే పేపర్స్ ఎక్కడ చూసినట్లేవు, ఏంటది ఎక్కడో చూసి. ఈ రంగురంగు పేపర్లు. సో ఇది సప్లిమెంటరీ హాల్ టికెట్, ఇది నార్మల్ హాల్ టికెట్, ఇది మొన్న జరిగిన ఇంటర్నల్ హాల్ టికెట్ అనమాట. మాకు ఇలా రంగురంగులకి ఎత్తారు హాల్ టికెట్లు, మీకు కూడా ఇలా రంగురంగులకి ఎత్తే కింద కామెంట్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఏం లేదురా, ఇది సింపుల్గా వచ్చేసి దీని లోపల అన్నీ ఒకటి రాసి ఉంటాయి. అంటే ఇది కొన్ని అన్నయ్య వాళ్ళతో, కొన్ని మమ్మీ వాళ్ళతో అలా రాయిపించాను. సో నాకు కూడా ఏం తెలియదు, నాకు కూడా తెలియదు ఏమున్నాయి లోపల. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. సో మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేశారు అనుకోండి, దాన్ని బట్టి ఏమొచ్చిందో మీరు దానికి రెస్పాండ్ అవ్వాలి, అంతే సింపుల్. రెస్పాండ్ అంటే ఒక్కొక్కరు ఇండివిజువల్ అవ్వాలి, అందరం కలిసి అవుతాం. భయం వేస్తుందా నీకు? ఆ టెన్షన్ నాకు ఉంది. అంటే ఏమన్నా ఫ్లాష్ మ్యాన్ లాగా ఫ్లాష్గా అన్ని చెప్పేసుకుందాం. సో పంటలు వేసుకుందాం. పంటలు వేస్తున్నాం. 1 2 3 ఫస్ట్ అయ్యాడు. సో నీకు ఇష్టమైన ఫేవరెట్ కలర్ ఏంటి? హాల్ టికెట్ కలర్ తీసే ఫస్ట్. అని మీకు ఇలానే ఉంటాయి రంగులకి. నాది ఆరెంజ్ హాల్ టికెట్. అరే ఇటు ఏంటి ఆరెంజ్ అన్నాడు? ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ తీయకూడదు అయితే. లేదు మీది ఆరెంజ్ కదా అయితే. అరే నీకు నేను బ్లూ తీయమను. బ్లూ నువ్వు తీసిస్తావు వాడికి. మనం తీసి ఇచ్చేవాలి. ఆడికి ఇష్టం కలర్ ఆడి తీసుకుంటే ఏముంటది? ఇదిగో మరి తీసుకో. చిల్డ్రన్స్ డే ఎక్స్పీరియన్స్ ఇది ఆడొక్కడికే కాదు, అందరికి బాగా. చిల్డ్రన్స్ డే రోజు స్కూల్స్ లో జరిగే హంగామా హడావిడి. ఏ రోజు ఫస్ట్ చిల్డ్రన్స్ డేకి స్కూల్కి వెళ్ళా నేను, ఏ రోజు స్కూల్కి రాలా. ఈడు స్కూల్ అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళేవాడిని. అది కూడా మా మేడం ఫోన్ చేసి బాగా, అంటే మాకు కొన్ని యాక్టివిటీస్ ఉండేవన్నమాట, వాటి కోసం ప్రైజులు తీసుకోవడానికి వెళ్ళేవాడిని నేను మెయిన్గా. మనం కొన్నిట్లో మెయిన్గా అయితే నేను చిల్డ్రన్స్ డేకి నేను స్కూల్కి వెళ్ళలేదు. వెళ్తే నాకు తెలిసి ప్రేయర్ చేయించి చాక్లెట్లు ఇచ్చారు అంతే. హాఫ్ డే స్కూల్. ఏం చాక్లెట్ ఇచ్చారు? రాసా చాక్లెట్. కూర్చోబెడతారు, ప్రిన్సిపల్ మాట్లాడతాడు, సార్ మాట్లాడతారు, అందరు మాట్లాడతారు. లాస్ట్ లో చిన్న చాక్లెట్ బిస్కెట్ బయట. టుడే వి వెల్కమింగ్ టు ద స్టేజ్ మిస్టర్ ద టాపర్ ఇన్ ది క్లాస్. రన్నింగ్ రేస్ అనగానే ఫస్ట్ మనమే వచ్చేవాళ్ళం. అంటే మ్యూజికల్ చైర్ రంగి. అరే నేను నిజం చెప్తున్నా, అసలు ఎంత స్కామ్ అంటే మ్యూజికల్ చైర్లు. నిజం చెప్తున్నాను రా. అంటే ఒకసారి ఏం జరిగిందంటే మా స్కూల్లో మ్యూజికల్ చైర్ పెట్టారనమాట చిల్డ్రన్స్ డేకి. హైలైట్ ఏం జరిగిందంటే నేను లాస్ట్ థర్డ్ రౌండ్కి వెళ్ళినట్టున్నా. అప్పుడు థర్డ్ రౌండ్ 3 చైర్లు ఉంటాయి. 3 చైర్లు దగ్గర మా మేడం నాకు ఏం ద్రోహం చేసిందంటే
నా చైర్లో ఫస్ట్ నేను కూర్చుంటే ఆడవాడు కూర్చున్నాడు. మేడంకి ఆడంటే బాగా ఇష్టం, ఆయన కూర్చోబెట్టేసింది. గెడప్ అంది. మేడం లేదు లేదు నేను చూసేసాను, వాడే కూర్చున్నాడు. మేడం నేను కాదు మేడం కూర్చున్నాను. లేదు వాడే కూర్చున్నాడు. రీజన్ ఉందిలేండి, మా కాస్ట్ లో ప్రతిదానికి ఈడే కల్ప్రిట్. 2-3 ఆటల్లో కల్పిట్ కాకపోయినా ఎప్పుడు నా బతుకు ఎలా అయిపోయేదంటే ఫ్రైడ్ రైస్ అనమాట. ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు, మామూలుగా నార్మల్ గా ఫ్రైడ్ రైస్ తెచ్చాను. అవును నాకు డౌట్, అసలు చిన్న సినిమా ప్రైజ్ ఏమి ఇచ్చేవాళ్ళు? ప్రైజ్ అంటే ఏమి ఇచ్చేవాళ్ళు? మనకి ఈవెంట్లు జరిగేవి కదరా, ఏది రన్నింగ్ రేస్. అయ్యో ఓకే, ప్రైజ్ ఏమి ఇచ్చేవాళ్ళు? చిన్న చెక్క మొక్క మీద నా పేరు రాసి ఇచ్చేవాళ్ళు. పెయింట్ బాక్స్. అదే అప్పుడు జాకర్ బొమ్మ వచ్చి పెయింట్ క్యాన్ ఉండేవరా చిన్న చిన్నవి. షార్ప్నర్ పెన్సిల్ ఎరేజర్ ఇచ్చారా? షార్ప్నర్ లిడ్ పెన్సిల్ ఎరేజర్ ఇచ్చారా? కాదురా, అవి నెక్స్ట్ దానికి ఇటు ఉపయోగపడతాయి స్కూల్ డేస్ లో. వాటిల్లో ఆ పెయింట్లు ఏం చేసుకోవాలయ్యా? ఆ పెయింట్లు ఏం చేయాలి నాకు అక్కడ అర్థం కాదు. ఆ మిగిలిపోయిన పెయింట్లు అన్ని ఎవడైతే గేమ్లు ఆడకుండా, ఎవడైతే ఆ రోజు ఆప్షన్ అయ్యాడో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సెకండ్ బ్రో నిజం చెప్తున్నా కదా, అంత దొంగడం మీకు ఇప్పుడు అర్థమైంది. ఎక్స్ట్రా హాలిడేస్ కి చెప్పిన ఫేక్ రీజన్. మామూలుగా ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళకపోతే మీ మేడం కప్పుకుని ఫోన్ కానీ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఏ క్వశ్చన్ అడిగితే మీరు దానికి ఏం చెప్పారు? మాకు మేడం ఉండేవాళ్ళు, సో పేరు ఎందుకులే, బయాలజీ హెడ్ అనమాట. అప్పుడు ఏమైందంటే నేను యాక్చువల్లీ 2 days వరకు స్కూల్కి వెళ్ళా. ఇంట్లో అప్పుడు గణేష్ నిమజ్జనాలు అనుకుంటా జరుగుతున్నాయి, ఇంట్లో కూర్చొని చూస్తున్నాను. అవి మా మమ్మీకి ఫోన్ వచ్చింది. మా మమ్మీ బాగానే మరి వాళ్ళ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను నేను, మామూలుగా మాట్లాడుకుంటున్నారు క్యాజువల్గా. సడన్గా మా మమ్మీ ఇస్తున్నానండి అని చెప్పి నాకు ఇచ్చారు ఫోన్. నేను ఫోన్ తీసి హలో అంటే, ఏ రంజిత్ ఏంటి స్కూల్కి రాలా? అమ్మ అయిపోయింది నా సీను. మేడం వచ్చి నన్ను అప్పటికప్పుడు స్పాట్లో 10 నిమిషాల్లో రెడీ అయిపోయాను. నేను అలా నేను నా జీవితంలో ఎప్పుడు రెడీ అవ్వాలి స్కూల్కి. 10 నిమిషాల్లో తినేసి బట్టలు వేసుకుని రెడీ అయిపోయి మేడం వస్తే బండికి వెళ్ళిపోయాయి మధ్యాహ్నానికి. మా వాళ్ళు వెళ్ళాక ఇగో వీళ్ళు ఈ తోడు మొత్తానికి దొరికాడు. నేను ఎగ్జామ్ లో స్లిప్ పెట్టి దొరికిపోయిన మూమెంట్ అని నిజం చెప్తున్నా. స్లిప్ ఎప్పుడు పెట్టలా, చూసి దొరికిపోయింది చెప్పు. చూసి రావడం కాదు, నార్మల్గా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఇద్దరం చదువుకుని వెళ్ళామనుకో, ఫస్ట్ ఏ క్వశ్చన్స్ రాస్తున్నాం అని మాత్రం అడుగుతాం కదా వెనక్కి తిరిగి. రే ఫస్ట్ ఏ క్వశ్చన్ రాస్తాం అని అడుగుతాం. సార్ ఏమో కాపీ కొట్టేస్తాం అనుకుంటాడు. అంత కాపీ కొట్టలేదు కానీ కొన్ని ఉంటాయి కదా. ఎవడో వాడుకుని స్లిప్ నా కాళ్ళ దగ్గర పడేస్తే ఇలాంటివి జరిగినాయి. ఎవడో రాసుకుని పాడేసి నా కాళ్ళ దగ్గర పడేసాడు. ఆ స్లిప్ ఎవడో రాసుకున్నాడు, నా కాళ్ళ దగ్గర పడితే నేను రాసుకుంటుంటే లేగరా అన్నాడు. సార్ ఏం లేదు సార్, ఓపెన్ చూపించేస్తున్నా. ఏం లేదు సార్, అది కాదు కాల్ది అన్నాడు. షూ ఏం లేదు, అటు జరిగా అన్నాడు. ఓకే ఏం లేదు. నేను యాక్చువల్లీ ఈ ఎడ్జ్లో కూర్చున్నా, ఇక్కడి నుంచి చెక్ చేసుకుని అలా వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు ఎవడో వెనక్కి చూసాడు కాలుతో, సప్పని నా వైపు వచ్చింది. ఇటా వెళ్తాం, మళ్ళీ వెనకాల ఖాళీ ఉంటుంది, వెనకాల నుంచి అలా వచ్చి మళ్ళీ నా వైపుకి వచ్చాడు. ఏంటిది అన్నాడు. ఏంటో పేపర్ మొక్క చూస్తే ఏదో ఉంది, సంథింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్ ఏదో ఉంది. దగ్గర ఒక 15 సైడ్ ఎడ్డింగ్లు. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. బయట కూర్చొని మనం మాట్లాడేమో డౌట్ వచ్చింది అనుకో, సార్ పక్కన పిలిచి కింద కూర్చొని బోర్డు వైపు తిరిగి రాయమంటాడు. బోర్డు వైపు తిరిగి రాయాలి, లేదంటే క్లాస్ బయట ఒక్కనే కూర్చొని రాయాలి. ఓకే ఇప్పుడు బ్రో, ఇప్పుడు మనం ఎలా పంటలేసాం కదా, ఫస్ట్ ఆడు సైడ్ వచ్చాం కదా, ఇప్పుడు ఆడు. ఓకే అదేంటి మళ్ళీ పంటలేద్దాం, ఇదిగో మళ్ళీ అన్యాయం చేద్దాం అని చూస్తారు. నాకు ఎవడ అన్యాయం చేశాడు బ్రో? నేను మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఏదో జన్మ నాది అయిపోయింది, ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్తాను మళ్ళీ, అంతే కదా. అన్ని లాస్ట్ అలా ఎందుకు ఇలా పెట్టుకుందాం, నేను అటు నుంచి పెట్టుకుందాం. అయినా మధ్యలో ఇప్పుడు చూడు గేమ్ చెప్తా.
గేమ్ లో ఇది ఎటు వచ్చింది అనుకో అదే దీనికి పడలేదు. అరే అదేరా ఇట్లా ఇంకో నువ్వు చెప్పాను అనుకో ఇటు అంట ఇటు వచ్చేస్తారు మళ్ళా ఇటు నుంచి లేదు ఇంకో పెడతా. నేనైతే ఒప్పుకోను. ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి, ఆడికోసారి ఛాన్స్ ఇచ్చాను, ఆడికోసారి ఛాన్స్ ఇచ్చావు. నేను చూసేవాళ్ళు మళ్ళీ కొత్త ఛాన్స్ ఇస్తాం. చూసేవాళ్ళు నిజంగా చెప్పండి, నిజం చెప్పండి. ఆడు దొంగ మేము దొంగ అది కాదు. ఇందాక చెప్పాడు మళ్ళీ ఆడిదే వచ్చింది. నో యూస్ వాడు విండండి వచ్చింది ఛాన్స్ ఇచ్చి ఇంకోసారి వేసాం ఇడికి వచ్చింది. అది కాదు బ్రో, ఎవడున్నాడు బ్రో అక్కడ ఆడియన్స్ దొరకలేదంటే నమ్మండి అండి ఎంత పెద్ద దొంగ. అది స్లిప్ టైం ఎట్లా ఆబ్జెక్టివ్ చూస్తాడు, ఆబ్జెక్టివ్ చూస్తాడు. సరే నిజం చేసే ఎడిటింగ్ లో తీసేస్తే నేనేం చేయలేదు. నిజం చేసే ఇదిగో నిజం చేసే నేను చేయను బ్రో. నిజం దొరికి వచ్చినప్పుడు చెయ్యాలి అంతే. నువ్వు తీరా నీకు ఇష్టమైన కలర్ అది మీరే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దొరికాడు మోసగాళ్ళకి మోసగాడు రంజిత్ అని మోసగాడు రంజిత్. ముందు చదువు తేడాగేంట్రా బ్రో. స్కూల్లో జరిగిన బిగ్గెస్ట్ ఈవెంట్ దాంట్లో తేడా ఏముందిరా? తేడా పని చేశారు ఈవెంట్ లో. స్కూల్లో పక్కా జరిగే బిగ్గెస్ట్ ఈవెంట్ అంటే యాన్యువల్ డే బ్రో, అంతే. యాన్యువల్ డేనా? ప్రతి ఇయర్ యాన్యువల్ డే అప్పుడే కదా చేసేది. యాన్యువల్ డే కి ప్రతి ఒక్కళ్ళు 500 సమర్పించండి. అది మీకు ఎప్పుడైనా జరిగిందా? బిగ్గెస్ట్ ఏమంటారు, మన ఫైనాన్షియల్ పరంగా కూడా వాళ్ళకి కూడా మనం ఎంత డబ్బులు ఇస్తాం అంత చేస్తాం అంటారు. కానీ కుర్కురే ప్యాకెట్ అదే కూల్ డ్రింక్ కోసం 500. కుర్కురే ఎప్పుడు ఇచ్చారా? కుర్కురే ఎందుకు నాకు గుడ్డే బ్యాడ్ తప్ప ఏం గుర్తులేదు. నీకు చివరిలో మిగిలిపోయిన ఇచ్చుంటారులే. అది కాదు, కుర్కురే ప్యాకెట్ గుడ్డే ప్యాకెట్ ఐ మీన్ తినేసాంగా. యాక్చువల్లీ ఏమైందంటే 500 కట్టమనే వాళ్ళు, కట్టకపోతే మీకు వేరేలా ఉండేది ట్రీట్మెంట్. రోజు 5 సార్లు అడుగుతారు, రోజుకి 5 సార్లు అడుగుతారు. మీరు ఫస్ట్ హోంవర్క్ మిమ్మల్ని లేపుతారు, చేసావు లేదా చేయకపోతే ఇంకా అయిపోయినట్టు బడిత పూజ. బ్రో ఎన్ని వద్దు కానీ అది ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ నేను యాన్యువల్ డే కూడా ఎప్పుడు స్కూల్కి వెళ్ళాను. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? ఎందుకురా ఇంకా స్కూల్కి మర్చిపోయాడు. ఒకసారి ఆయన డాన్స్ కూడా వేసాడు మాకు. ఒక్క సంవత్సరం చదివిన 10 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం యాన్యువల్ డేకి వెళ్ళా. మిగతా 9 సంవత్సరాలు యాన్యువల్ డేకి వెళ్ళలేదు. ఎప్పటి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను 2వ రకం అనుకుంటావేమో, 3వ రకం. ఏం డాన్స్ వేసాడు యాన్యువల్ డే బ్రో? చిన్నప్పుడు మీకు వేయించేవాళ్ళ ఇలా లైన్ నుంచోబెట్టి హ్యాండ్ ఫార్మేషన్స్? నన్ను లాస్ట్ లో నుంచోబెట్టి ఇదే ఏముండదు 1 2 3 బ్రో వేవ్ రావాలి సార్. ఏంటంటే మైకేల్ జాక్సన్ డాన్స్ చేద్దామని అందరు ప్రిపేర్ అయితే లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేస్తారు దాన్ని. మైకేల్ జాక్సన్ డాన్సా? సాంగ్ రా, డేంజరస్ సాంగ్ కి అందరూ ప్రిపేర్ అయ్యారు కదా మీరు. అంటే జరిగింది ఏంటంటే ఒక డాన్స్ మాస్టర్ తెచ్చారు బ్రో. ఆడేమో డాన్స్ చెప్పకుండా ఎక్సర్సైజ్ చెప్తున్నాడు మాకు. ఇంకా ఎంత చెప్పినా యాన్యువల్ డే దౌర్జన్యం. నెక్స్ట్ రంజిత్ పట్ల ఏంటి మళ్ళీ అడిగితే నేను నువ్వు రావు లైన్ లో ఎలాగంట స్వరూప్ వస్తాడు దా. అది అమ్మా అరే రే రే బ్లూ వచ్చింది ఇందాక. అయినా పర్లే ఇటు బ్లూ ఇవ్వలేదుగా. ఫస్ట్ నేను చదవనివ్వడరా. పాపులర్ కపుల్ ఆన్ యువర్. అరే పాపులర్ కపుల్ 2 కుక్కలు బ్రో. కిటికీ బయట చూస్తే ఆ 2 కుక్కలే కనబడేవి బ్రో. కుక్కలే మనుషులు చెప్పు స్కూల్లో ఉండేవి. పాపులర్ కపుల్ స్కూల్లో పాపులర్ కపుల్ అంటే నేను చెప్పా పేరు ఇప్పుడు ఇప్పుడు చెప్తే మా ఆయమ్మ వాచ్మెన్ భయ్య. మా ఆయమ్మ వాచ్మెన్. ఆ స్టోరీ వీడికి తెలుసు నాకు తెలుసు. మర్చిపోయాడు పత్తు తెలీదు వీడికి నాకు తెలుసు. అరే రోజు మనం బస్సులో ఎక్కడానికి వెళ్తే వాచ్మెన్ ఆయమ్మ కన్వర్సేషన్ తెలుసుగా నీకు. నేనే సెన్సిటివ్ అనుకున్నాను, నువ్వేంటి నాకంటే సెన్సిటివ్ గా ఉన్నావు. చిదిగో నువ్వు ఏడుస్తే అస్సలు బాగోదు తెలుసా సాన్వి. చూడు వాచ్మెన్ అసలు టైటానిక్ లవ్ స్టోరీ. అసలు ఎంత చెప్పినా తక్కువే. రోజు స్నాక్స్ ఇచ్చేవాడు, సమోసాలు ఇచ్చేవాడు, చాలా జరిగింది. ఈసారి చెప్పుకుంటే సమోసా నువ్వు తీసి ఇడికి ఏంటి ఏంట్రా? అరే అన్యాయం అయిపోయింది, పట్టుకో. ఒక్క నిమిషం అయిపోయింది, నీదే చీటీ. అరే ఒక్క నిమిషం ఓపెన్ చేసి చదువు. ఒక్క నిమిషం. నువ్వంటే నాకు ఇష్టం, నీ ఎలకంటే నాకు ఇష్టం. నువ్వు పంటలేసాడు, నువ్వు పంటలేసావు.
మళ్ళీ నాకేంటిది అంటే చదవాలి నువ్వు. చదువుతాను రా, నేను వస్తే చదువుతాను. జస్ట్ ఫర్ ఫన్ బ్రో. చదువు ఆరెంజ్ చదవకూడదు అసలు కలవదు. చదువు ఏడుపు వచ్చేస్తుంది. లంచ్ టైంలో నచ్చిన కర్రీ నచ్చని కర్రీ వస్తే ఇది మాత్రం బాగుంటుంది. నచ్చని కర్రీ అంటే మాకల్లా ఏముండదు. బేసిక్గా నేను బాక్స్ ఓపెన్ చేసే లోపు అటు వెళ్ళిపోద్ది. నాకు ఓన్లీ రైసే ఉంటుంది. అటు మొత్తం అలా సర్కిల్ వేయాలి వచ్చే లోపు నాకు ఇంత ఉంటుంది. నచ్చిన కర్రీ వచ్చినా నచ్చిన కర్రీ వచ్చినా మొత్తం వేసేసుకుంటారు మా వాళ్ళు. నేను అరే ఏమన్నా ఉందా అంటే దాన్ని కూడా అది ఫస్ట్ నాకు వచ్చింది. మొత్తం నేను అలా షేర్ చేస్తూ ఉంటాను. ఆ పాప తెచ్చుకున్నోడికి ఏముండదు, నాకు ఏముండదు, అలా షేర్లు అయిపోతూ ఉంటాయి. నచ్చిన కర్రీ క్లాస్ అందరికి వెళ్ళి షేర్ అవుద్ది. నచ్చిన కర్రీ అంటూ ఒకటి బ్రో. ఇప్పుడు నార్మల్గా ఎవడైనా క్లాస్ ఎవడైనా లంచ్ తెచ్చుకోలేదు అనుకో, ఒక్కొక్కడు తెచ్చుకోలేదు అసలు పెట్టలేదు, మేము అందుకే ఫీల్ అయినట్టు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సరే కాదు, మీ క్లాస్ లో కూడా ప్రతిరోజు ఒకటే కర్రీ తెచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడు? కామెంట్ చేయండి. దానికి ముందు ఏంటంటే పక్కన బేకరీ ఉండేది. అసలు ఆ బేకరీలో నుంచి కరెక్ట్ గా మధ్యాహ్నం అయ్యిందా స్మెల్ వచ్చింది. క్రీమ్ బన్ ఒకటి మేము ఎగిరిపోతాం గాల్లోకి. ఆ స్మెల్ ఆ బేకరీ పక్కనే మా క్లాసు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ పక్కనే మా క్లాస్. అది ఇంకా హైలైట్. పక్కన అంటే కొంచెం సో ఆయమ్మ వచ్చేది. ఆయమ్మలో వీళ్ళందరూ వచ్చి డబ్బులు ఎత్తే మా కోసం తెచ్చేవాళ్ళు. ఆ తెచ్చింది కూడా మా చేతిలో ఉండదు, రావడం లేటు. మా వాళ్ళు పిచ్చాగాడు. పాపులర్ స్నాక్ వచ్చేసి నూడిల్స్. ఎవడన్నా ఆ రోజు నూడిల్స్ తెచ్చి మ్యాగీ కానీ ఒక్కొక్కడు ప్రసాదం పట్టినట్టు చేయబడతాడు. ప్రసాదం పెట్టమన్నాడు. తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి ఒక్కొక్కటి నేను చెప్పిన మీకు తక్కువే. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు పంటలు మళ్ళీ ఎలా వద్దాం, రోల్ వద్దాం. ఇప్పుడు పంటలు వేసాను అనుకో, ఒకవేళ నేను వచ్చాను అనుకో. ఇప్పుడు అదే గారు చేసింది, అదే చేసాను. ఇప్పుడు మారుతున్నాను. లైట్ ఆయన చూడండి. బిగ్గెస్ట్ లై దట్ యు టోల్డ్ టు యువర్ టీచర్. బిగ్గెస్ట్ లై టీచర్ కి చెప్పిన పెద్ద అబద్ధం. పెద్ద అబద్ధం ఏముంది? హోంవర్క్ చేసానని చెప్పడం లేదు. నేను ఎగ్జామ్ లో చూసి రాస్తూ దొరికిపోయి నువ్వు వాడు దాంట్లో చూసి రాసావంటే నేను చూసి రాయలేదని చెప్పాను. అరే నేను మేడంకి ఎప్పుడు నిజాలు చెప్పాను. నా పేపర్ చెక్ చేస్తే ఐరనీ ఏంటంటే నేను ఓట్స్ మార్చి రాసా కాబట్టి బతికి. నేను మా మేడంకి ఎప్పుడు నిజాలు చెప్పను రా. ఎక్స్పెక్టెడ్ నైస్. హలో రే, స్కూల్కి వెళ్ళావు చిన్నప్పుడు? నీకు ఇష్టమైన సబ్జెక్ట్ చెప్పు. సబ్జెక్ట్ తెలుగు ఫేవరెట్ సబ్జెక్ట్. లాంగ్వేజ్ బ్రో, సబ్జెక్ట్ చెప్పు బ్రో. తెలుగా? ఇంగ్లీషా మనకెందుకులే. ఒకటి చెప్తున్నా, నేను 10th అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకో తెలుసా? మ్యాథ్స్ ఉండదని కాదు, తెలుగు ఉండదని హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజమే. ఎందుకంటే తెలుగు జాతిలో పుట్టి నా కొడుకు మాట్లాడచ్చు. ఓకే, నెక్స్ట్ స్కూల్లో మాట్లాడుకున్న సినిమా రివ్యూస్. నిజం చెప్తున్నా, మేము స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత గట్టిగా మాట్లాడుకుంది బాహుబలి గురించి. స్టోరీ లీక్ అని చెప్పి బాహుబలి స్టోరీ లీక్ అయిపోయింది. అదేమైందంటే అరే కాపీరైట్ వీడు పొద్దున్న వచ్చి అరే బాహుబలి స్టోరీ తెలిసిపోయిందిరా అని చెప్పి ఏదో చెప్పాడు బ్రో. నిజం చెప్పనా, ఇంత కలిసింది బ్రో నిజంగా సినిమాలో. సార్ యువర్ గాడ్ సార్, గాడ్. అయ్యో గాడ్ అయ్యా. మెయిన్ విషయం మొత్తం కలిసింది కదరా. మెయిన్ విషయం అది కూడా కాదు. బాహుబలి 2 లో మనం మాట్లాడుకుంది కట్టప్ ఎందుకు చంపేశారని మనం క్రియేట్ చేసుకున్న గుర్తుంది నాకు బాగా మాట్లాడుకున్నాం. 1 లో వాటర్ సీక్వెన్స్ పట్టుకుని అవన్నీ చెప్పా. అంటే దానికన్నా ఎక్కువ మాట్లాడుకుంది ఏంటంటే బాహుబలి 2 రాకముందు కట్టప్ ఎందుకు చంపేశాడు అన్న దాని మీద కాన్స్పిరసీలు ఎక్కువ. మొత్తం బాహుబలి బాహుబలి అవుట్ ఆఫ్ ద బాక్స్. మామూలుగా ఉండదు రెబల్ స్టార్. బాహుబలి కాకుండా ఇంకేమన్నా మాట్లాడుకున్నాం అంటే ఐ గురించి, వైరస్ గురించి మాట్లాడుకున్నాం అంతే తప్ప ఇంకేమన్నా దెయ్యాల సినిమాలో మాట్లాడుకుని ఉంటాం. కొత్త సినిమా వచ్చినప్పుడు మాట్లాడుకునే బాగా గుర్తున్నది. మా స్కూల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకసారి అనుకుంటా ఏదో గలివరీ ట్రావెల్స్ సినిమా మాకు స్మార్ట్ క్లాస్ ఉంటుంది, దాంట్లో పెట్టారు. అసలు ఫస్ట్ టైం స్కూల్లో సినిమా ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా అదే.
వీక్లీ వన్స్ అని చెప్పినాక ఎవ్రీ వీకెండ్ అని చెప్పారు బ్రో. ఒక వీకెండ్ చేస్తారు తర్వాత ఆపేస్తున్నా. అది కదా అది స్టోరీ ఏంటది? గలీవర్ ట్రావెల్స్ తెలియదు నీకు స్టోరీ? అంటే అది అదేరా ఒక పెద్ద మనిషిలో ఉంటాడు, మినియేచర్ మనుషుల దగ్గర అంటే వాళ్ళు బంధిస్తారు కదా అండి ఏదో పెద్ద జైంట్ అనుకుని. నాకు అది గుర్తులేదు కానీ ఒకసారి మనల్ని బయటికి తీసుకెళ్లారు ఎక్కడో. అది వేరే మూవీ. అది వేరు బ్రో. అది తారే జమీన్ పర్. అది టికెట్స్ తీసుకెళ్ళి నేను అనేది ఏంటంటే అదే జమీన్ పర్ తెలుసు బుడ్డోడిది. నేను అంటే దానికి మనం బయటికి వెళ్ళాం. మనం గలీవర్ ట్రావెల్స్ స్కూల్లో స్మార్ట్ క్లాస్ లో చూసాం. ఇంకో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా బ్రో మాకు, అప్పుడు అయిపోతుంది అనుకుంటే ఏదో క్లాస్ 6th క్లాస్ సంథింగ్ ఏదో అయిపోతున్నట్టుంది. ఆ టైంలో ఏం చెప్పారంటే ఎవ్రీ సాటర్డే మూవీ. రోమర్స్ అబౌట్ యువర్ స్కూల్. ఓ మీ స్కూల్ మీద రూమర్స్ అబౌట్ యువర్ స్కూల్. ఓకే అది చెప్పి మా స్కూల్ సమాజం మీద సరే అంటే జరిగింది ఏంటంటే ఈయన రియల్ స్టోరీ చెప్పాడు బ్రీడు. అది చెప్పినప్పుడు ఈడు కూడా అల్లేసి అరే మన స్కూల్ అంట సమాజం మీద కట్టారంట. అది ఇది ఏ స్కూల్ మీద ఉండదు చెప్పండి. మీరు చదువుకున్న స్కూల్ మీద కూడా ఇదే రూమర్ వచ్చి ఉంటది. కాంచన చూసావా? చంద్రముఖి 2 సినిమాలు కలిపి చూపిస్తాను రారా. మా కారిడార్ పక్కన అవతల రూమ్ లో విండో నుంచి కనబడుతూ ఉంటే ఒక బాక్స్ షైన్ అయితే, ఒక బాక్స్ అదేదో లైట్ పడి షైన్ అయితే దాన్ని దెయ్యం అని చెప్పి దాన్ని బాక్స్ అది షైన్ అయితే దాన్ని దెయ్యం అని చెప్పి ఒక దగ్గర 2 weeks జరిగింది. అది ఇదేం ఉండదు కానీ. సో ఇంకోటి అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ తీసి ఇచ్చేయండి, ఆ తర్వాత ఫినిష్ చేద్దాం. ఒక్క నిమిషం. ఇటు ఇవ్వరా. ఏంటిది? ఏంటది? పడుకుంటావా? ఏంటి చదువు అరే మొత్తానికి ఆ స్లిప్ లో ఏముందో కూడా ఆవిడకి తెలియదు. కనీసం ఏమని చెప్తావా? మీరు గెస్ట్ చేసుకుని కామెంట్ చేయండి బ్రో. మింగేసినంత పరిస్థితి ఏమొచ్చింది కామెంట్ చేయండి. సర్లే అయితే ఇంకా ఈ వీడియో ల్యాగ్ అవుతుంది అనిపించింది. ఆల్రెడీ అయ్యే ఉంటుంది చాలా. సో ఇంకా కట్ చేసి ఇంకా మీకు దీని మీద పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇది పార్ట్ 2 లో ఉంటుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాలంటే కింద కామెంట్ చేయండి. ఏమైనా కామెంట్ సెక్షన్ లో క్వశ్చన్స్ అడగాలంటే ఆ క్వశ్చన్స్ కామెంట్స్ లో పెట్టండి. డెఫినెట్లీ కామెంట్స్ కూడా మేము రిప్లై ఇస్తాము. అలా అని చెప్పి ఏవి పడితే అడిగారా తర్వాత సెలెక్ట్ కామెంట్స్ బ్రో. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్కూల్ డేస్, బ్యాక్ టు స్కూల్ డేస్కి వెళ్ళాలంటే చెదిలెత్తాలా? స్కూల్ డేస్కి వెళ్ళే ఛాన్స్ వస్తే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. నువ్వు ఎత్తగా చెయ్య. ఎవరు వెళ్ళారు బ్రో? అలానే మనోడు అడిగినట్టు బ్యాక్ టు స్కూల్ మీకు నిజంగా వెళ్ళాలని ఉందా? ప్రజెంట్ ఉన్న జనరేషన్ మనకి తెలిసిందే కదా. స్కూల్లో ఏమనుకునే మా తొందర పెద్దోళ్ళు అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోవాలని. అది ఇప్పుడేమో స్కూల్ డేసే బాగున్నాయి. అది అందరికీ తెలుసు, సహజం. అది లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ కొంచెం రియాలిటీయే కదా, రియాలిటీ బేసే కదా. రియాలిటీ బేస్ ఇంకా చాలా ఉన్నాయి. మీ ఫీడ్బ్యాక్ కన్ఫర్మ్ గా కామెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి.